వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ మీ ఛానల్లో పెరగడానికి ఏం చేయాలి, టిప్స్ ఇవ్వండి, లేకపోతే ఎలా చేయాలి ఏంటని క్వశ్చన్స్ చాలామంది అడుగుతుంటారు అనమాట. ఇది క్వశ్చన్ కన్నా ముందు మీరు ఒక చిన్న థియరీ తెలుసుకున్నారంటే, దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకున్నారంటే మీకు ఎవరు టిప్స్ అవసరం లేదన్నమాట. మీరు ఎవరు టెక్ ఛానల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఈ ఛానల్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆ థియరీ తెలుసుకోండి. ఫస్ట్ థియరీ ఏంటి అంటే, మీకు ఇక్కడ సైకిల్ లాంటిది. ఒక సైకిల్ ఏంటి, మీరు ఫస్ట్ ఒకటి చేయాలి, తర్వాత ఇంకోటి చేయాలి, తర్వాత ఇంకోటి చేయాలి. ఇవన్నీ చేస్తే మళ్ళీ ఒక సైకిల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఆ సైకిల్ ఏంటనేది నేను మీకు డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దానివల్ల మీ వాచ్ టైం పెరుగుతుంది, అంతేకాకుండా మీ వ్యూస్ కూడా పెరుగుతాయి అనమాట. మీ షార్ట్ వ్యూస్ అవ్వచ్చు, లేదా లాంగ్ ఫామ్ వీడియోస్కి వాచ్ అవర్స్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదైనా సరే లాజిక్ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. యూట్యూబ్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అని మీరు సింపుల్గా తెలుసుకున్నారంటే దీంట్లో పెద్ద సైన్స్ ఏమీ లేదు, చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు మీ కంటెంట్ని ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది అనమాట. కంటెంట్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో దట్ నేను కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు తీసుకురాగలుగుతాను అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఫ్రీగా దొరుకుతుంది. మీరు బయట వేలు పెట్టి కోర్సుల్లో జాయిన్ అయ్యి, లేకపోతే ఎవరినో క్వశ్చన్స్ అడగడానికి కూడా చిన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు వేలు ఖర్చు పెట్టేదానికన్నా కూడా ఇక్కడ ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది. ఇవన్నీ మన ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. కాకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఫ్రీగా దొరుకుతుంది. ఈ సర్కిల్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఈ సర్కిల్ కానీ ఈ సైకిల్ కానీ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ సైకిల్లో ఫస్ట్ ఉండేది ఇంప్రెషన్స్ అనమాట. అంటే యూట్యూబ్ మీ వీడియోని ఎంతమందికి చూపిస్తుంది అనేది ఇంప్రెషన్స్ అనమాట. అంటే ఒక వీడియో మీరు ఆల్రెడీ చూసారనుకోండి, మీరు నార్మల్గా వ్యూవర్ కింద ఒక వీడియో చూస్తుంటే వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు సజెస్టెడ్ వీడియోస్ కొన్ని వస్తాయి అనమాట. ఒక 9 వీడియోస్ 10 వీడియోస్ మీరు ల్యాప్టాప్లో చూసేదాన్ని బట్టి, మీరు ఫోన్లో చూసేదాన్ని బట్టి మీకు సజెస్టెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ సజెస్టెడ్ వీడియోస్ వల్ల అవ్వచ్చు, లేదా ఎవరైనా బ్రౌజ్ చేస్తే, అంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కుకింగ్ రిలేటెడ్ చికెన్ బిర్యానీ అని సెర్చ్ చేసినా, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్ టెక్నాలజీ అని సెర్చ్ చేసినా, యూట్యూబ్ క్రియేటర్స్ రిలేటెడ్ యూట్యూబ్ క్రియేటర్స్కి సపోర్టింగ్ ఛానల్స్ ఏంటి అని సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ మీ ఛానల్ని కానీ మీ వీడియోని కానీ చూపిస్తుంది అనుకోండి. ఇవన్నీ ఇంప్రెషన్స్ అనమాట. ఇంప్రెషన్స్ అంటే సింపుల్గా యూట్యూబ్ మీ వీడియోని ఎంతమందికి ఎన్నిసార్లు చూపిస్తుంది అనేది ఇంప్రెషన్స్ అనమాట. సో ఇవి ఫస్ట్ మీకు ఎలా జనాల్లోకి వెళ్తాయి అంటే, జనాల్లోకి ఎక్కువ మందికి మీ వీడియో వెళ్ళాలి అంటే మీరు ఫస్ట్ ఒకటి చేయాలన్నమాట. ఇదేంటంటే ఒక పార్ట్ అది. దాని తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ లేకపోతే మీ కీవర్డ్స్ కానీ ట్యాగ్స్ కానీ ఇవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ట్యాగ్స్ నేను లాస్ట్లో చెప్తున్నాను. ట్యాగ్స్ వల్ల పెద్ద యూజ్ ఉంటుంది, కాకపోతే మిగతా వాటి వల్ల ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు టైటిల్, డిస్క్రిప్షన్, ఇంకా కీవర్డ్స్, లాస్ట్లో ట్యాగ్స్ అనమాట. టైటిల్ మీరు చాలా నీట్గా పెట్టాలి, చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టాలి, అర్థమయ్యేలా పెట్టాలి జనాలకి. ప్లస్ ఎందుకంటే యూట్యూబ్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. యూట్యూబ్ ఆ టైటిల్ని చూసి ఎవరికి పంపించాలని డిసైడ్ చేసుకుంటుంది. మీరు అలా కాకుండా ఏంటి ఇలా జరిగింది అని చెప్పారనుకోండి సింపుల్గా టైటిల్లో, థంబ్నెయిల్ మీద కాదు, టైటిల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. టైటిల్లో ఏంటి ఇలా జరిగింది అని పెట్టారు, కాకపోతే అది ఎవరికి పంపించాలి యూట్యూబ్ అనేది ఇన్ఫర్మేషన్ అసలు వాళ్ళు ప్రాసెస్ చేయలేరనమాట. ఏంటి ఇలా జరిగింది అని టైటిల్ పెట్టారనుకోండి, అది అసలు ఎవరికి పంపించాలి, ఎవరికి వెళ్ళాలి ఏంటని డీటెయిల్స్ ఏమీ లేవన్నమాట, టైటిల్లో లేవు. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా మీరు ఏమీ యాడ్ చేయకుండా, కీవర్డ్స్ పెట్టకుండా, ట్యాగ్స్ పెట్టకుండా ఆ వీడియోని అప్లోడ్ చేస్తే ఆ వీడియో క్లిక్ అయితే అవుతుంది, లేదంటే లేదనమాట. మీరు లక్ ఫ్యాక్టర్గా వదిలేస్తున్నారు, జస్ట్ ఊరికే ఇంకా గాల్లో దీపం పెట్టినట్టు అనమాట. సో అలా అది వర్క్ అవ్వదు. సో మీరు మీ వీడియోలో మీ టైటిల్ ఎలా ఉండాలి అంటే, మీరు ఏ ఆడియన్స్కి మీ వీడియోని పంపించాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ టెల్లింగ్ అనుకోండి, ఈ స్టోరీ టెల్లింగ్ సో అండ్ సో స్టోరీ అని చెప్పి అక్కడ టైటిల్లో డీటెయిల్గా ఉండాలన్నమాట. లేదా ఒక ఇంట్రెస్టింగ్ ఒక లైన్తో స్టార్ట్ చేసి సింపుల్గా ఈ స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి, ఈ కృష్ణదేవరాయ కథలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి, ఇలా డీటెయిల్గా చెప్పాలన్నమాట. సో ఆ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ పాయింట్, మీరు టైటిల్ ఎలా పెట్టాలనేది మీరు ఎస్ఈఓ అంటారు దీన్ని. ఈ టోటల్ ప్రాసెస్ని ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారనమాట. సో మీరు టైటిల్ కానీ మీ డిస్క్రిప్షన్ కానీ, డిస్క్రిప్షన్లో కూడా మీరు చాలా డీటెయిల్డ్గా మీ వీడియోలో ఏం మాట్లాడుతున్నారో డిస్క్రిప్షన్లో కొంత టైం తీసుకొని పెట్టండి. మీ వీడియో అయిపోయింది అని అంటే ఉత్సాహంతో మీరు వెంటనే అప్లోడ్ చేయకండి. ఆ కంగారు వల్ల మీ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండి ఇంపార్టెంట్ కంటెంట్ ఉన్నా కూడా మీ వీడియో ముందుకు వెళ్ళదనమాట. వెళ్ళకపోవడం వల్ల మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, ఎందుకు రావట్లేదు వాచ్ అవర్స్, ఎందుకు రావట్లేదు వ్యూస్ అని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అంతే. అలా మీరు చేయకుండా సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, మీరు కొంచెం టైం తీసుకోండి. యూట్యూబ్ వీడియో రెడీ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు ఈ డిస్క్రిప్షన్ని టైటిల్ కూడా టైం తీసుకొని రాయండి. టైటిల్ ఎలా రాస్తారంటే, మీ వీడియోలో కంటెంట్ ఏది ఉందో కంటెంట్ని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ముందు.
మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళారనుకోండి, టెంపుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఎవరి టైటిల్స్ అయితే ఎక్కువ రీచ్ అయినాయి, ఎవరి టైటిల్స్ అయితే బాగా పాపులర్ అయినాయి తక్కువ టైంలో, అవన్నీ సెర్చ్ చేసుకుని వాళ్ళ టైటిల్స్ ఎలా పెట్టారో చూసి దాని నుంచి మీరు ఫామ్ చేయండి. కొంచెం క్రియేటివ్గా వాడుకొని జనాలకి ఎలాంటి టైటిల్ అయితే అందరికీ రీచ్ అవుతుంది అని ఆలోచించి ఆ టైటిల్ని అయితే రాయండి. సో తర్వాత డిస్క్రిప్షన్లో మీరు వీడియోలో ఏం పెట్టారు మ్యాటర్ అనేది డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉండాలన్నమాట. ఆ డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు కీవర్డ్స్ మెన్షన్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ టెంపుల్కి రిలేటెడ్ కీవర్డ్స్ ఉంటాయన్నమాట, లేదా పర్టికులర్ ప్లేస్ రిలేటెడ్ కీవర్డ్స్ ఉంటాయి, లేదా పర్టికులర్ కుకింగ్ ఐటెంకి రిలేటెడ్ కీవర్డ్స్ ఉంటాయి, ఎంత సాల్ట్ వేయాలి, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ మీరు, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ని మీరు మీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి. కీవర్డ్స్ మెన్షన్ చేయడం అంటే ఏంటంటే ఆ కీవర్డ్స్ మీ యూట్యూబ్ వీడియోలో కూడా మీరు మాట్లాడి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేస్టీ చికెన్ బిర్యానీ అని మీరు కీవర్డ్స్ యాడ్ చేశారనుకోండి, ఆ టేస్టీ చికెన్ బిర్యానీ అని మీరు యూట్యూబ్ వీడియోలో మీరు మాట్లాడి ఉండాలి ఆల్రెడీ. సో దానివల్ల ఏమవుతుందంటే మీ ఆడియన్ కూడా ప్రాసెస్ చేస్తుంది యూట్యూబ్ ఏమి చిన్న సాఫ్ట్వేర్ ఏం కాదనమాట, చాలా పెద్ద సాఫ్ట్వేర్. సో వాళ్ళు ఏంటంటే మీ ఆడియోను కూడా డీటెయిల్గా చూస్తారు. ఆడియోలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏమైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడినవి ప్లస్ ఈ డిస్క్రిప్షన్లో ఉన్నవి మ్యాచ్ చేసుకొని అందులో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అవి మాట్లాడారా లేదా అనే దాన్ని బట్టి మాత్రమే కీవర్డ్స్ కన్సిడర్ అవుతాయి అనమాట. అంటే కీవర్డ్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. సో ఆ కీవర్డ్స్ యూజ్ చేసుకొని అప్పుడు ఎవరికి పంపించాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఇంకా లాస్ట్లో ట్యాగ్స్ ఏంటంటే మీరు ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్కి పంపించాలి అని అనుకున్నారు, సో వాళ్ళకి మాత్రం వెళ్ళాలి ఈ వీడియో అన్నట్టు మీరు ట్యాగ్స్ పెడతారనమాట. అలా కాకుండా జనరల్ ట్యాగ్స్ పెట్టారనుకోండి, #షార్ట్స్ అని పెట్టారనుకోండి, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. #యూట్యూబ్ పార్ట్నర్ అని పెట్టారు, యూజ్ ఉండదు అనమాట. #యూట్యూబ్ షార్ట్స్ పెట్టారు, యూజ్ ఉండదు. #తెలుగు షార్ట్స్ అని పెట్టారు, దానివల్ల కొంతవరకు యూజ్ ఉంటుంది, ఎందుకంటే తెలుగు వాళ్ళకి మాత్రమే వెళ్తుంది అనమాట. హ్యాష్ట్యాగ్ ఏదో ఒక స్పెసిఫిక్ మీ దాంట్లో ఉన్న కీవర్డ్ని హ్యాష్ట్యాగ్లో పెట్టండి. టేస్టీ చికెన్ బిర్యానీ అని పెట్టండి, అది కీవర్డ్ అనుకోండి. మీరు మాట్లాడున్నారు, మీ వీడియోలో కూడా అది బాగా వచ్చింది అని అనుకుంటే అలాంటి ట్యాగ్ పెట్టండి, అప్పుడు ఆ సెట్ ఆఫ్ పీపుల్కి వెళ్తుంది అనమాట. అలా కాకుండా ర్యాండమ్ ట్యాగ్స్, వేరే వాళ్ళ ఛానల్స్ లింక్ చేయడం కానీ, అది చేయడం కానీ, ఇది చేయడం కానీ అలాంటివి అయితే చేయకండి. దానివల్ల ఉపయోగం లేకపోగా నష్టం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఆల్గరిథం కన్ఫ్యూజ్ అవుతుంది, మెటా డేటా దానికి అర్థం కాదు, ఎవరికి పంపించాలో తెలియదు అనమాట. సో ఏ పడితే అవి ట్యాగ్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. ఇంప్రెషన్స్ బాగుంటే ఎక్కువ మందికి రీచ్ అయింది, వీడియో అయితే ఎక్కువ మందికి చూపిస్తున్నారు. వీడియో ఎక్కువ మందికి చూపించిన తర్వాత వాళ్ళు క్లిక్ చేయాలంటే ఏం కావాలి, మీకు ఖచ్చితంగా థంబ్నెయిల్ బాగుండాలన్నమాట. సో థంబ్నెయిల్ బాగుండడం అంటే ఏంటి, మీ థంబ్నెయిల్లో మీ వీడియోలో ఏం డీటెయిల్స్ ఉన్నాయో అలాంటి డీటెయిల్స్ కొంచెం నీట్గా ఫస్ట్ ఒక క్యాచీ వర్డ్ లాగా అనమాట. సో చికెన్ బిర్యానీ అని పెద్దగా కనిపించి దాని తర్వాత టేస్టీ చికెన్ బిర్యానీ లేకపోతే 1 kg చికెన్ బిర్యానీ అనో ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీద దాని మీద యాడ్ చేస్తే వెంటనే జనాలకి అది క్లిక్ చేయాలని క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట. లేదా ఏదో టెంపుల్కి వెళ్ళారు, లేదా చర్చ్కి వెళ్ళారు, లేదా ఏదో ఒక సింపుల్ వ్లాగ్ చేస్తున్నారు, డైలీ వ్లాగ్ చేస్తున్నారు, అక్కడ మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా ఒక క్యాచీ ఫ్రేజ్ అనమాట. అంటే జనాలకి ఇది బాగుంది అని అనిపించేలాగా ఏదో క్యాచీ ఫ్రేజ్ ఉండాలి. ఆ క్యాచీ ఫ్రేజ్ ఉండటం వల్ల చూసిన వెంటనే జనాలు క్లిక్ చేయగలుగుతారనమాట. సో అది మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఆ థంబ్నెయిల్ కానీ మీరు మాట్లాడే దాని మీద రాసిన టెక్స్ట్ కానీ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఆ టెక్స్ట్ మీద ఏదేదో పదాలు జనాలకి అర్థమవని పదాలు పెట్టారనుకోండి, అప్పుడు కూడా జనాలు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అది చూడలేరు బేసిక్గా, ఇదేంటో అర్థం అవ్వట్లేదు, చదవడానికి కష్టంగా ఉంటే వీడియో ఇంకెలా ఉంటుందో అని చెప్పి వాళ్ళు చూడరు అనమాట. సో అదైతే మీరు కరెక్ట్ చేసుకోండి. మీ థంబ్నెయిల్ ఏదైతే ఉందో ఆ థంబ్నెయిల్ని నీట్గా డిజైన్ చేసుకోండి. అది ఒక్కటే ఫ్యాక్టర్ కాదు, థంబ్నెయిల్ తర్వాత ఫస్ట్ 30 seconds ఆఫ్ ద వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ 30 seconds ఆఫ్ ద వీడియోలో ఏముంటుంది, మీ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ అంటే ఏంటి, మీ వీడియోలో ఏముంది అనేది ఉంటుంది అనమాట. అంతేగాని సింపుల్గా హాయ్ హలో ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను, నేను బాగున్నాను అనుకుంటున్నాను అంటే అది జనాలు చూడడానికి అయితే ఇష్టపడరు అనమాట. ఫస్ట్లోనే అది జనాలు చూడడానికి ఇష్టపడరు. మీ వీడియోని వాళ్ళు క్లిక్ చేశారంటే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో తెలియాలి. సో మీరు మీ వీడియోలో మధ్యలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఫస్ట్ 30 secondsలో పెట్టండి. 30 seconds కాకపోయినా ఫస్ట్ 5 secondsలోనూ 10 secondsలోనూ ఖచ్చితంగా అది పెట్టాలన్నమాట. హైలైట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఫస్ట్లో పెట్టాలి, టీజర్ లాగా. దాని తర్వాత మీరు మొదలు పెట్టండి, ఎలా ఉన్నారు ఏంటి, ఈరోజు మనం ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో అది ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా మీ వీడియోని క్లిక్ చేసి 30 seconds లోపు వెళ్ళిపోతే అది వ్యూ కింద కన్సిడర్ అవ్వదు అనమాట. సో దాన్ని బట్టి ఏంటి, వాళ్ళు మీ వీడియోని క్లిక్ చేసినా చెయ్యనట్టే లెక్క. సో ఆ క్లిక్ అనేది పనిచేయదు అనమాట. ఆ పర్టికులర్ వీడియోకి ఏదైతే ఉందో ఆ క్లిక్ అనేది పనిచేయదు. సో మీరు ఏం చేయాలి, దీన్నే క్లిక్ త్రూ రేట్ అంటారు. ఇంప్రెషన్స్ మీరు చూసారు కదా, తర్వాత క్లిక్ త్రూ రేట్ అనమాట, CTR, క్లిక్ త్రూ రేట్. ఈ క్లిక్ త్రూ రేట్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవడం అంటే థంబ్నెయిల్ బాగుండాలి, ఫస్ట్ 30 seconds బాగుండాలి. ఈ రెండు కలిపి, ఈ రెండు వీడియోకి చాలామంది చెప్తూ ఉంటారు థంబ్నెయిల్స్ మీరు బయట వాళ్ళ చేత చేయించుకుంటూ ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టి. కాకపోతే దాని 30 seconds, ఫస్ట్ 30 seconds దానికి యాడ్ అవ్వకపోతే, థంబ్నెయిల్ తర్వాత ఫస్ట్ 30 seconds నీట్గా లేకపోతే మీరు థంబ్నెయిల్ చేయించుకుని కూడా వేస్ట్ అనమాట. సో ఈ రెండు కలిపే చూడండి, ఎప్పుడు విడివిడిగా చూడకండి. థంబ్నెయిల్ బాగుండి ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ బాగుంటేనే వీడియోని ముందుకు వెళ్తారనమాట.
సో సెకండ్ పాయింట్ ఏంటంటే సిటీఆర్, క్లిక్ త్రూ రేట్. ఇది క్లిక్ రేట్ కాదు, క్లిక్ త్రూ రేట్. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అయితే thumbnails మాత్రమే చెప్తుంటారు, ఇంట్రడక్షన్ ఎవరు చెప్పరు. సో మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలని మాత్రం నేను చెప్తున్నాను. ఇంట్రడక్షన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ 5 సెకండ్స్, ఫస్ట్ 10 సెకండ్స్, ఫస్ట్ 30 సెకండ్స్ హైలైట్ ఉండాలన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాలి జనాలకి. ఈ వీడియో ఖచ్చితంగా నేను చూడాలి, చూడకపోతే ఇది అయిపోతుంది అన్న అంత క్యూరియాసిటీ మీరు పెంచగలిగితే మీ వీడియోని ఎక్కువసేపు చూస్తారు జనాలు. లాస్ట్ వరకు చూసే జనాలు ఎక్కువ మంది ఉంటారనమాట. సో మీరు ఇండైరెక్ట్గా వాళ్ళ బ్రెయిన్స్తో ఆడుకుంటున్నట్టు అనమాట. అలా చేయండి, మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ స్టార్టింగ్లో చేయండి. అది క్లిక్ త్రూ రేట్ బాగా పెరిగింది. దాని తర్వాత క్లిక్ త్రూ రేట్ పెరిగింది అంటే చాలామంది చూస్తున్నారు అని యూట్యూబ్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు అని చెప్పి ఇంకో కొంచెం ఎక్కువ మంది చూపించడానికి అయితే స్కోప్ ఉంటుంది అనమాట. అది ఒక్క ఫ్యాక్టరే కాదు. దాని తర్వాత ఫ్యాక్టర్ ఏంటంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఏంటి? మీ వీడియోని ఓవరాల్గా టోటల్ లెంత్ ఎంత ఉందో దాంట్లో ఎంత డ్యూరేషన్ జనాలు చూస్తున్నారు. ఒక 20 మినిట్స్ వీడియో అనుకోండి, ఒకళ్ళు 10 మినిట్స్ చూడొచ్చు, ఒకళ్ళు 5 మినిట్స్ చూడొచ్చు, ఒకళ్ళు 15 మినిట్స్ చూడొచ్చు. ఇలా యావరేజ్ తీసుకుంటే అది ఒక 10 మినిట్స్ వచ్చింది అనుకోండి, లేదా ఒక 2 మినిట్స్ వచ్చింది అనుకోండి, లేదా 1 మినిట్ వచ్చింది అనుకోండి. సో ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత ఉంది ఈ వీడియోలో అనేది వాళ్ళు కన్సిడర్ చేసుకుని ఆ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టి ఇది ఎక్కువ ఉంటే కనుక ఈ పర్టికులర్ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ మంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ మ్యాటర్ కానీ ఉంది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇందాక ఇంప్రెషన్స్ అవి కూడా బాగున్నాయి కదా, ఈ రెండు కలిపి బాగుంటే ఇంకా ఎక్కువ మంది చూపిస్తారనమాట. ఇప్పుడు సర్కిల్ క్లోజ్ అయింది కదా, మీకు సైకిల్ క్లోజ్ అయింది, ఇంకా ఎక్కువ మందికి పట్టుకెళ్ళి చూపిస్తారన్నమాట. అంటే ఇంకా ఎక్కువ ఇంప్రెషన్స్ అయితే పెడతారు. ఇంప్రెషన్స్ అంటే ఇంకెక్కువ మందికి చూపిస్తారు. ఇంకెక్కువ మంది చూపించిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మీ thumbnail కానీ సిటీఆర్ కానీ బాగున్నాయి అనుకోండి, ఇంట్రడక్షన్ thumbnail బాగుంటే మళ్ళీ ఇంకా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరిగితే మళ్ళీ ఇంప్రెషన్స్ పెరుగుతాయి. ఈ సైకిల్లో పడిన ఏ వీడియో అయినా సరే వైరల్ వీడియో అవుతుంది అనమాట. సో మీరు ఇలాంటి వైరల్ వీడియోస్ క్రియేట్ చేయండి. వాచ్ టైం గురించి మీరు ఇంకా అసలు ఏమి ఆలోచించక్కర్లేదు అనమాట. వాచ్ టైం కానీ వ్యూస్ కానీ చాలా ఈజీగా వస్తాయి. ప్రతి వీడియోకి మీరు ఇది ఖచ్చితంగా చేయాలి. మనం ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలు, ఇంప్రెషన్స్ మీరు పెంచాలి అంటే SEO చేయాలి, అంటే టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ చాలా జాగ్రత్తగా కీవర్డ్స్ కానీ పెట్టాలి. దాని తర్వాత మీ thumbnail కానీ మీ ఇంట్రడక్షన్ కానీ చాలా బాగుండాలి. దాని తర్వాత మీ కంటెంట్ బాగుండాలి. మీ కంటెంట్ బాగుంటేనే యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్లో చాలా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అయితే అడగండి. ఈ ఛానల్లో చాలా ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు గ్రో అవ్వాలి అని అనుకుంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగానే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కానీ ఈ ఛానల్లో కానీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వీడియోని లైక్ చేయండి, లైక్ చేయకుండా బయటికి వెళ్ళకండి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.